ప్రకాష్ పాట పాడొచ్చుగా. సుందరి. మనం అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నాం అనమాట. అనకొండ ఇటు నుంచి వస్తుందా చూస్తున్నాం. లోపల చెట్లు ఏంటి? కూర్చున్నా కూర్చుంటే వాళ్ళకి బోట్ తెచ్చి సైకిల్ చూడు తర్వాత హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిచ్చవరం వచ్చామన్నమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండి, అంటే మడ అడవులు అనమాట. సముద్రంలో మనం నది కలిసే ప్రాంతంలో ఏర్పడే చెట్లు అనమాట. మడ అడవులు ఇవన్నీ నీళ్ళలో ఉంటాయి. అదేనండి మన విశాల్ నటించిన డిటెక్టివ్ సినిమా ఉంది కదా, దాని క్లైమాక్స్ ఇక్కడేనమాట తీసింది. ఇక్కడ నుంచి లోపలికి మనకి బోటింగ్ ఉంటుంది అనమాట అండి. 1 కిలోమీటర్కి వచ్చేసరికి 6గురికి 700 రూపీస్ అనమాట. ఇది ఒక బోట్కి మన ఫ్యామిలీతో అలా చేసుకుంటాం. మేమైతే 4 ఉన్నాం కాబట్టి 4 ఉన్నా కూడా మాకు ఒక బోట్ ఇస్తారు. 4కి 700 రూపాయలు పెట్టి ఒక టికెట్ తీసుకున్నాం. ఒక 1 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్తారు. అలాగే 40 మినిట్స్ టైం పడుతుందంట. మనకి ఇచ్చిన టికెట్ మీద మన బోట్ నెంబర్ ఉంటుంది అనమాట అండి. మన కోసం బాబాయ్ అయితే మన కోసం బోట్ రెడీ వస్తున్నాడు. మనకి జాకెట్లు ఇస్తారు. మనం లోపలికి వాటర్లోకి వెళ్తున్నాం కదండి, అవి అయితే వేసుకోవాలి. పట్టమని తగ్గించుకోవాలన్నమాట. తర్వాత మనం బోట్ రాగానే మన నెంబర్ చెప్తాము. టికెట్లు వెరిఫై చేసుకొని ఇక ఆయన మన మోటార్ బోట్లు కదండి, తెడ్డుతో పాప చాలా కష్టపడితే లోపలికి తీసుకెళ్తున్నాడు. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకంటే పెద్దగా తేడా కానీ ఫస్ట్ టైం అయితే మేమైతే ఇలా లోపలికి వెళ్తున్నాము. అలాగే ఆ మడాడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. లోతులు డెప్త్ 3 feet 3 feet 3 అడుగులేదంట. 30 feet 3 feet 3 feet. ఇది బోట్ కింద నుంచి 3 feet ఉంటుందంటండి. మేము చాలా లోతు ఉంటుంది అనుకున్నాం. 3 అడుగులు లోతే ఉంటుందంట. లోపలికి వెళ్ళే గుంది కూడా అంతే, అలాగే ఉంటుంది. ప్రకాష్ పాట పాడొచ్చుగా. సుందరి సుందరి నేను వంట చూడని నా సైకిల్ వేసుకెళ్ళి బోట్ తెచ్చుకున్నారు. బండి సర్దుకున్న తర్వాత ఏంటి వస్తావా అన్న. మొన్న సైకిల్ ఎక్కడికి పోదు, ఎక్కడ ఉండదు, ఎవరు తీసుకెళ్తాను అంతే. కాదు, ఎక్కేసా, క్యారేజ్ ఉంది, ఎక్కేసాను, తీసుకెళ్ళారు. ఇలాగే వెళ్ళిపోయాను. అది ఇక్కడ దాకా వాటర్ వచ్చింది, ఇక్కడ ఆడుతాను. ఫస్ట్ టైం అనమాట అలా బోట్ ఎక్కుదాం. బాబు తీసుకెళ్ళారు. రొయ్యల చీరాలు మేత చేసుకుంటున్నారు. క్యారేజ్ ఉంది, భోజనం చేశారు. అయితే రొయ్యలతో పీతలతో. ఈ మడ అడవులు మొత్తం కూడా 1100 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందంటండి. అది విడిగా బాగాలేదా? నేను ఏం పోలిక, దరిద్ర పోలిక. పోలితో సక్సెస్ఫుల్ హీరోలా ఉన్నాడు.
చూసే అయ్యే ఇంకా వేరే మామూలు చూడలేదు. ఈ వెల్లార్ మరియు కొలెరూన్ నదుల నదులు ఈ సముద్ర తీరంలో కలిసే ప్రాంతం అన్నమాట. ఇది బోటింగ్ కానీ పక్షి వీక్షణం కానీ మరియు ప్రకృతి సౌందర్యానికి చాలా ప్రసిద్ధి అంట ఈ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన మడ అడవుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ పక్షి జాతులు 177 రకాల పక్షి జాతులు, నీటి పాములు మరియు వివిధ రకాల చేపలు కూడా ఉంటాయంట. అది మళ్ళీ అన్న ఉంటాడు. మొత్తానికి అయితే మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చామండి. 40 మినిట్స్ పైనే పట్టింది. అంటే లోపల మేము కూడా ఇంకొక కిలోమీటర్ ఎక్స్ట్రా వెళ్ళామన్నమాట. అయితే విశాల్ షూటింగ్ జరిగిన ప్లేస్కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్స్ వెళ్ళాలంటండి. అది చాలా టైం ఎక్కువ అవుతుంది. అలాగే అక్కడ అప్పుడైతే సెటిల్ వేసారు, ఇప్పుడు ఏమి ఉండదు అనమాట. ఇలాగే ఉంటుంది కాబట్టి మేమైతే 2 కిలోమీటర్స్ వెళ్ళాం. అక్కడి నుంచి ఎక్స్ట్రా మనీ ఇచ్చి మొత్తానికి అయితే చేరుకున్నామండి. ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఎప్పుడు కూడా చూడని వాళ్ళకైతే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చిదంబరం టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా